హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల చిరుజల్లై రానా ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు చిరుజల్లై రానా నవల ధారావాహిక చివరి భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మయాంక్ వెళ్ళగానే, అక్క బావ వెళ్ళాడా అంటూ గదిలో నుంచి బయటకు వచ్చింది తాత్విక వాళ్ళ చెల్లి. బావేంటే, అసలే పెద్దమ్మ వాళ్ళు మా ఊరు వెళ్ళారని నా భయంలో నేనుంటే అంది తాత్విక. భయమెందుకక్క, బావుండగా. అంతా విన్నానులే అక్క. మయాంక్ బావ ఏమన్నాడో అమ్మ రాగానే అమ్మకు చెబుతాను అంటూ నవ్వుకుంటూ తాత్వికకు దొరకకుండా అక్కడి నుంచి వెళ్ళిందామె. మయాంక్ కాలేజీలో పెండింగ్ వర్క్ ఉంటే చూసుకుని ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 8 గంటలయింది. గబగబా ఫ్రెష్ అప్ అయి చాలా సంతోషంగా అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, నేను ఈరోజు ఒక మంచి పని చేశాను. అంటే సొసైటీని ఉద్ధరించానని కాదు కానీ నాకు బాగా తెలిసిన ఒక అమ్మాయిని కాపాడాను. అదే అమ్మా, తాత్వికను అన్నాడు మయాంక్. అది నాకు ఇప్పుడే తెలిసింది నాన్న. కొండన్న భార్య వచ్చి చెప్పింది. తాత్విక వాళ్ళ ఊరికి క్షేత్రమ్మ వాళ్ళు వచ్చారట, పంచాయతీ పెట్టించారట. ఆ పంచాయతీలో తాత్విక తల్లిదండ్రుల యావదాస్తిని, అంటే ఇల్లు పొలాలు స్థలాలే కాక వాళ్ళ ఇంట్లో దొంగలు పడిపోయాయని అబద్ధం చెప్పిన నగలు, బ్యాంక్ బాండ్స్ తాత్వికకు అప్పచెప్పేలా తీర్పు చెప్పారట. ఇకపోతే తాత్విక తల్లిదండ్రులకు వందం చేసిన అంత్యక్రియలకు గాను వాళ్ళ మామిడి తోటలో ఉన్న 20 మామిడి చెట్లను వందన్కి రాసిచ్చారట. చెట్లను మాత్రమే, భూమిని కాదు. భవిష్యత్తులో వందంతో తాత్వికకు ఎలాంటి సమస్య రాకుండా స్టాంప్ పేపర్ మీద వందం చేత సంతకం కూడా చేయించుకున్నారట అంది సామ్రాజ్యమ్మ. ఏమైనా క్షేత్రమ్మ చాలా ఘటికురాలమ్మా. ఆ విషయం ఆమెను చూడగానే అర్థమైంది నాకు. కానీ తాత్విక ఏంటమ్మా, మరీ అంత మూర్ఖంగా ఉంది అన్నాడు మయాంక్. అది మూర్ఖం కాదు మయాంక్, పైకి చెప్పుకోలేని కసి, పగ. ఇలాంటి వాళ్లే ఒంటరిగా నలిగి నలిగి ప్రతీకారం వైపుకి ప్రయాణం చేస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక రకంగా నువ్విప్పుడు వందన్ని కాపాడావు. లేకుంటే తాత్విక వాణ్ణి ఏదో ఒకరోజు చంపేసేది. బాగా చదువుకున్న వాళ్లే ఇలాంటివి ఎక్కువగా చేస్తారు. అది వాళ్ల తప్పు కాదు, సందర్భం వాళ్ళని అలా మార్చేస్తుంది అంది సామ్రాజ్యమ్మ. నువ్వు చెప్పింది నిజమే అమ్మా. తాత్విక ఎందుకంత మౌనంగా ఉన్నదో నాకిప్పుడు బాగా అర్థమైంది. అందుకనేమో నీ జాతకం మంచిదని నేను ఎంత చెప్పినా వినేది కాదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, అప్పుడైనా నమ్ముతావా నీ జాతకం మంచిదని అని కూడా అన్నాను. అయినా చలించలేదమ్మా అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. అవునా, అలా కూడా అన్నావా అంది సామ్రాజ్యమ్మ. అన్నానమ్మా, అన్నాను అన్నాడు మయాంక్. అంటావురా నువ్వు, ఏవైనా అంటావు, నీకు నచ్చితే. అయినా అంత డైరెక్ట్గా ఎలా అన్నావురా? ఆ అమ్మాయి ఏమి అనుకోదా? అనుకోదని తెలిసాకనే అలా అన్నావా, లేక అదంతా తర్వాత చూసుకోవచ్చులే అని అన్నావా అందామె. అమ్మా, నువ్వు నాకు లేనిపోని డౌట్స్ పెట్టకు. అలాంటిదేం లేదులే అమ్మా అన్నాడు. లేకుంటే మంచిదే నాన్న. మీ ఇద్దరి మధ్యన ఎలాంటి అవగాహన ఉందో మీకు తప్ప ఎవరికి తెలుస్తుంది చెప్పు. ఆ క్షేత్రం అయితే ఆ ఊరంతా నీ గురించే చెప్పి వెళ్ళిందట అంది. నా గురించా? నా గురించేం చెప్పి వెళ్ళిందమ్మా అన్నాడు మయాంక్ అయోమయంగా. నీ గురించి ఏం చెప్పిందంటే, ఆ రాజుపురి అబ్బాయి లేకుంటే మేం మా బిడ్డను మరచిపోవలసి వచ్చేది. అంత దుర్మార్గుడు ఈ వందన్. ఈ పుణ్యమంతా ఆ రాజుపురి అబ్బాయిదే అని చెప్పి వెళ్ళిందట. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే మన కష్టంలో ఉన్నప్పుడు మనకు సహాయం చేయడానికి భగవంతుడు ఎవరో ఒకరిని పంపిస్తాడట. నువ్వు నిజంగానే చాలా మంచి పని చేశావు. ఇది తెలిసి మీ తాతయ్య, మీ నాన్నగారు చాలా సంతోషపడుతున్నారు. నువ్వొస్తే నీతో మాట్లాడాలని నీకోసమే చూస్తున్నారు. వెళ్ళి వాళ్లతో మాట్లాడుతూ ఉండు. నేను ఈ లోపల మీకు భోజనాలు వడ్డిస్తాను అని సామ్రాజ్యమ్మ అంటుండగానే మయాంక్ వెళ్ళాడు. మయాంక్ వాళ్ళ తాతయ్య, నాన్నగారితో మాట్లాడి భోజనం చేసి ఆ రాత్రికి చాలా ప్రశాంతంగా నిద్రపోయాడు. దర్శన్ ముంబై నుండి వచ్చాడు. ఎలా జరిగింది మీ ట్రావెల్ అంది అమోఘ. బాగానే జరిగింది అంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు దర్శన్. అతను బయటకు వచ్చేసరికి అమోఘ ఆలోచిస్తూ ఉంది. అతను వచ్చిన విషయం కూడా గమనించలేదు. ఏంటమోఘ, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్నాడు.
ఏం లేదు, మీరేమైనా తింటారా, తాగుతారా అంది. లేదు లేదు, నేను ఫ్లైట్లో తిన్నాను, నాకు అసలు ఆకలి లేదు. ఇప్పుడు చెప్పు, నువ్వు నాతో ఏదో మాట్లాడాలి అన్నావు కదా మొన్న ఫోన్లో, ఇప్పుడు కూడా దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్నాడు. తాత్విక గురించి అంటూ దర్శన్ కళ్ళలోకి సూటిగా చూసింది. దర్శన్ ఒక్క క్షణం భయపడ్డట్టు కనిపించినా, తాత్విక అంటే ఎవరు అన్నాడు. అది మీరే నాకు చెప్పాలి అంది అమోఘ. తాత్విక అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, కానీ నీకు తను తెలియదు కదా అన్నాడు దర్శన్. అయితే నేను మీ ఫ్రెండ్ గురించే మాట్లాడుతున్నాను. ఫ్రెండ్ అంటే ఎప్పుడు ఏ టైంలో ఫ్రెండ్, కాలేజీ చదివే రోజుల్లోనా లేక అంది. తను నా కాలేజీ ఫ్రెండ్. ఇప్పుడు ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది ఆ అమ్మాయి, ఇవన్నీ ఇప్పుడెందుకు, అసలు తాత్విక నీకెలా తెలుసో చెప్పు అన్నాడు దర్శన్. అది నేను చెబితే కానీ మీరు చెప్పరా? అలా అని కాదు, తాత్విక విషయం మనకు అవసరం లేదు, అయినా సరే నువ్వు అడిగావు కాబట్టి చెబుతాను. తను నా కాలేజీ ఫ్రెండ్. ఒక విధంగా చెప్పాలంటే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళం. తను కొంచెం అమాయకురాలు, సెన్సిటివ్. దాంతో నేను కొంచెం తనకి హెల్ప్ఫుల్గా ఉండేవాడిని. స్టడీస్లో కావచ్చు, ఇంకేవైనా కావచ్చు. కాలేజీ తర్వాత తను నాకు కలవలేదు. మన పెళ్లి తర్వాత మాత్రం కనిపించింది. అప్పుడే చెప్పింది తన పేరెంట్స్ని లాస్ అయ్యానని, ఏవో పూజలవి చేయించుకోవాలని నన్ను డబ్బులు అడిగింది. సరే అని నేను అప్పుడప్పుడు ఇచ్చేవాడిని అన్నాడు. దర్శన్ అంత ఓపెన్గా చెబుతుంటే అమోఘ ఆశ్చర్యపోయింది. ఆనందంగా కూడా అనిపించింది. ఇప్పుడు చెప్పు, నీకు తాత్విక ఎలా తెలుసు అడిగాడు దర్శన్. చెప్తాను, కానీ ఒకరోజు మీరు తాత్విక రెస్టారెంట్లో ఉన్నప్పుడు నేను ఫోన్ చేశాను. తాత్విక అప్పుడు మీ పక్కనే ఉంది. అప్పుడు మీరెందుకు ఆఫీసులో ఉన్నానని అబద్ధం చెప్పారు? ఆ రోజు మీరు తనని హగ్ చేసుకున్నారు కూడా అంది. నేను తాత్వికతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళింది ఒకటేసారి. అది మన పెళ్ళయ్యాక మొదటిసారి కలిసినప్పుడు. హగ్ చేసుకున్నాను అన్నావు కదా, అప్పుడు తను తన పేరెంట్స్ గురించి నాకు చెప్పింది. వాళ్లను లాస్ అయ్యానని తను ఏడుస్తుంటే ఓకే బాధపడుకోనో లేక ఓకే బాయ్ చెప్తూ మళ్ళీ కలుద్దామనో హగ్ చేసుకుని ఉంటాను. ఇంత అనుమానం ఉన్నదానివి అప్పుడే మా దగ్గరికి రావాల్సింది కదా, వచ్చి అడగాల్సింది. లేదంటే ఇంటికొచ్చాకైనా ఆ రోజే అడగాల్సింది కదా. అందుకే అది మనసులో పెట్టుకుని నాతో అలా బిహేవ్ చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయావా అన్నాడు దర్శన్. అమోఘకు ఏడుపొచ్చింది. అలా ఏం కాదు అంటూ కళ్ళు కిందికి వేసి దర్శన్ని హక్ చేసుకుంది. అబద్ధం చెప్పకు, నిన్ను చూస్తేనే అర్థమైపోతుంది నువ్వు ఈ విషయం గురించే వెళ్ళిపోయావని అన్నాడు. మరి అర్థమవుతుంది కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? నువ్వెంత పిచ్చిదానివో నాకు తెలియాలి కదా. అవును, మీ ఇద్దరు లవర్స్ ఏమో, నేను వెళ్ళిపోతే మీరు పెళ్లి చేసుకుంటారేమో, నా వల్లనే మీరు విడిపోయారేమో అని నేను వెళ్ళిపోయాను అంది అమోఘ. అయితే చాలా స్టోరీనే అల్లుకున్నావన్నమాట. అది అప్పుడు, ఇప్పుడు కాదు. నేను చాలా తెలివైన దాన్ని. అదే, నిన్ను చూస్తేనే అర్థమైపోతుంది నీ తెలివితేటలు అని నవ్వాడు దర్శన్. కానీ ఇప్పటి నుండి ఎలాంటి సమస్య వచ్చినా నీకు నువ్వే ఆలోచించుకుని వెళ్ళిపోకు, నాతో డిస్కస్ చెయ్యి అని ప్రామిస్ తీసుకున్నాడు ఆమె దగ్గర. ఆ తర్వాత ఒక్క క్షణమాగి, అయితే ఇక మన మధ్యన ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా, ఇప్పుడే చెప్పు అన్నాడు. ఏమీ లేవు అంటూ దర్శన్కి దగ్గరైంది అమోఘ. క్షేత్రమ్మ తన వాళ్ళనందరినీ వెంట పెట్టుకుని వందన్ వాళ్ళ ఊరు వెళ్ళి అతనితో మాట్లాడి వస్తున్నప్పుడు దారిలో, ఇక మీరంతా మీ ఇళ్లకు వెళ్ళండి, ఇదంతా తాత్వికతో నేను మాట్లాడతాను, నాతో మీరెవరూ రావద్దు అంది. వాళ్ళు అలాగే అని చెప్పి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. క్షేత్రమ్మ ఇంటికి వెళ్ళాక నాకు రెస్ట్ కావాలి అంటూ ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఆ రోజంతా పడుకుంది. ఆ తరువాతి రోజు, తాత్విక ఇలా వచ్చి నా దగ్గర కూర్చో అంటూ తాత్వికను తన పక్కన కూర్చోబెట్టుకుంది. క్షేత్రమ్మ తాత్వికతో పాటు వాళ్ళ చెల్లి కూడా వెళ్ళి తాత్విక పక్కన కూర్చుంది. తాత్విక, అసలేం జరిగిందంటే అంటూ ఆమె వాళ్ళ ఊరు వెళ్ళాక వందన్తో మాట్లాడిన మాటలు, దానికి వందనిచ్చిన సమాధానం, అక్కడ జరిగిన పంచాయతీ ఏదీ దాచకుండా చెప్పింది. ఆ తర్వాత లేచి తన గదిలోకి వెళ్ళి ఆస్తి పేపర్లు, బ్యాంకు బాండ్స్, నగలు తీసుకొచ్చి చూపించింది. ఇవన్నీ నీవే, ఇదంతా నీ తల్లిదండ్రుల స్వార్జితం, నీకోసం వాళ్ళు కష్టపడి ప్రేమతో సంపాదించినవి, ఇవి నీకు నీ పిల్లలకే చెందుతాయి, జాగ్రత్తగా దాచుకో అంది క్షేత్రమ్మ.
కళ్ళార్పకుండా వాటివైపు అలాగే చూసింది తాత్విక. పెద్దమ్మ, నువ్వే లేకుంటే వీటిని నేను మళ్ళీ చూసేదాన్ని కాదు. నీకిదంతా చెప్పకుండా దాచటం తప్పే, కానీ నాలో ఉన్న భయం అలాంటిది. అయినా వీటిని నేనెక్కడ దాస్తాను? మీ దగ్గరే ఉంచండి పెద్దమ్మ అంది తాత్విక. నేను వందంతో ఇంకో విషయం కూడా మాట్లాడి వచ్చాను తాత్విక అంది క్షేత్రమ్మ. ఏంటి పెద్దమ్మ ఆ విషయం అంది తాత్విక. మా తాత్విక పెళ్లిలో, అంటే మేం మా తాత్వికకు పెళ్లి చేస్తున్నప్పుడు నువ్వు నీ భార్య పీటల మీద కూర్చుని కన్యాదానం చెయ్యాలి అని అడిగాను. చేస్తాను పెద్దమ్మ అని అందరిలో నాకు మాట ఇచ్చాడు. వందన్ ఎలాంటి వాడైనా మాట ఇస్తే తప్పడు అంది. క్షేత్రమ్మ చిన్న కూతురు వెంటనే, అమ్మా, పెళ్ళంటే గుర్తొచ్చింది. మొన్న మీరు వందన్ బాబుతో మాట్లాడాలని వెళ్ళినప్పుడు అక్కతో మయాంక్ గారు ఏమన్నారో తెలుసా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నారు. నేను విన్నానమ్మా. అవును కదక్క, అన్నారు కదా అంది. తాత్విక ఎటూ చెప్పలేక చూస్తుంటే, అవునా, అలా అన్నాడా? మరి నీకు ఇష్టమేనా తాత్విక మయాంక్ అంటే? ఎందుకంటే వాళ్ళది వదులుకోవలసిన సంబంధం కాదు. అతనే అడిగాడంటే అది మామూలు విషయం కాదు. అలా అని నీకిష్టం లేనిదే నిన్ను అతనికి ఇవ్వను. చెప్పు, మయాంక్ అంటే నీకు ఇష్టమేనా అంది క్షేత్రమ్మ చాలా సౌమ్యంగా. అయ్యో అమ్మా, మయాంక్ గారంటే అక్కకి చచ్చేంత ఇష్టం. కానీ పైకి చూడు ఎలా చూస్తుందో అంది. క్షేత్రమ్మ నవ్వి, ఆ చూపులు ఎలా చూసినా వాటి భాష నాకు తెలుసులేవే, కానీ అక్క చెబితే విందామని చూస్తున్నా. నువ్వు నీ గదిలోకి వెళ్ళు, నేను అక్కతో మాట్లాడాలి అని తన కూతుర్ని గదిలోకి పంపి తాత్వికతో మాట్లాడింది. తాత్వికతో మాట్లాడాక వాళ్లకు ఫోన్లు చేసి విషయం చెప్పింది. వాళ్ళందరి వైపు నుండి అనుకూలమైన సమాధానం రావడంతో సామ్రాజ్యమ్మకు ఫోన్ చేసి మాట్లాడింది. అటువైపు నుండి కూడా సరైన సమాధానం రావడంతో ఒకరోజు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. మయాంక్ తాత్వికల పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి మంచి ముహూర్తం పెట్టించాలని వేద పండితులను పిలిపించారు. మయాంక్ తాత్వికల వెడ్డింగ్ కార్డును చూడగానే కాలేజీకి సెలవు పెట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అమోఘ. వెళ్ళగానే ఎవరితో మాట్లాడకుండా గబగబా తన గదిలోకి వెళ్ళి డోర్ పెట్టుకుంది. అది చూసి హారతి కంగారు పడి, మళ్ళీ ఏం జరిగిందే అమోఘ, రాగానే లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకున్నావు, డోర్ తీయి అంటూ తలుపు దగ్గరకు వెళ్ళింది. హారతి వెనకాలే పరంపర, కాసులదేవి, మౌక్తిక ఏమైందంటూ వాళ్ళు కూడా వెళ్ళారు. ఏమోనండి, ఏమైందో, అమోఘ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిందో, ఏం గొడవ పెట్టుకుని వచ్చిందో, అప్పుడు వెళ్ళినట్టే తన గదిలోకి వెళ్ళి డోర్ పెట్టుకుంది. భయంతో నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అంటూ భర్త చేతులు గట్టిగా పట్టుకుంది. అప్పుడే అమోఘ డోర్ తీసుకుని బయటకొచ్చింది. అందరి వైపు చూసి, ఏంటమ్మా అందరూ ఇక్కడున్నారు అంది. ఇప్పుడు నువ్వు కాలేజీలో కదా ఉండాలి, ఇక్కడికెందుకు వచ్చావు? పైగా రాగానే డోర్ పెట్టుకున్నావు. నీ గురించి ఎప్పుడూ భయమే నాకు అంది హారతి. భయం ఎందుకమ్మా, మా కాలేజీలో ప్రొఫెసర్ మయాంక్ గారిది రేపే పెళ్ళి. నా నగలు కొన్ని ఇక్కడున్నాయి కదా, తీసుకెళ్దామని వచ్చాను. నాతో దర్శన్ కూడా వచ్చారు. ఆఫీస్కి త్వరగా వెళ్ళాలని నన్ను లోపలికి పంపి బయట ఫోన్ మాట్లాడుతూ కారు దగ్గర ఉన్నారు అంది. అయ్యో అవునా, పదండి మనం దర్శన్ని పలకరిద్దాం అంటూ అందరూ దర్శన్ దగ్గరికి వెళ్ళారు. కారు దగ్గర ఉన్న దర్శన్ని అందరూ పలకరిస్తుంటే కాసులదేవి ఒక పక్కగా నిలబడి, మయాంక్ అంటే నువ్వొకసారి చెప్పావు చూడు, ఆ అబ్బాయేనా అమోఘ? చాలా ధనవంతులని చెప్పావు. ఆ పెళ్ళి కూడా నీ పెళ్ళిలాగే ఘనంగా జరుగుతుందా అంది కాసులదేవి. అమోఘ ఆమె క్యూరియాసిటీని గమనించి, అవును కాసత్తా, ఘనంగానే జరుగుతుంది. ఆర్టిఫిషియల్గా కాదు, వాళ్ళ ఊరి ప్రకృతి అందాల మధ్య జరుగుతుంది. నువ్వు కూడా వస్తావా పెళ్ళికి? ఇప్పటికే దారి పొడవునా ఉండే వాళ్ళ పొలాల్లో ఉన్న కొబ్బరి చెట్లకి మయాంక్ తాత్వికల ఫోటో ఫ్లెక్సీలను కట్టారట. అవన్నీ చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదట. మాతో పాటు మా కాలేజీ బస్సులన్నీ రేపు ఇక్కడే ఉంటాయి అంది. వింటుంటే బాగుంది, కానీ మీ మామయ్య వస్తున్నాడు అమోఘ రేపే, లేకుంటే వచ్చేదాన్ని. అలాంటి పెళ్ళిళ్ళను దగ్గరగా వెళ్ళి చూడాలంటే మాలాంటి వాళ్ళం నిజంగా చూడలేం అంది నిరాశగా. అంతలో దర్శన్ పిలుస్తుంటే అందరికీ బై చెప్పి వెళ్ళి కారులో కూర్చుంది అమోఘ. కారు కదిలింది. మరుసటి రోజు మయాంక్ తాత్వికల పెళ్లి రాజపురిలో అంగరంగ వైభవంగా జరిగింది.
కొద్ది రోజులు గడిచాక నారింజ తోట మధ్యలో తెల్లటి నవారు మంచంపై మయాంక్ పక్కన కూర్చుని ఉంది తాత్విక. ఆమె చేతి వ్రేళ్లు మయాంక్ చేతిలో ఉన్నాయి. ఆ వ్రేళ్లకు మయాంక్ గోరింటాకు పెడుతున్నాడు. అదే సమయంలోనే తాత్విక ఫోన్ రింగ్ అయింది. నీ ఫోన్ రింగ్ అవుతుంది తాత్విక. ఇద్దరి చేతులు ఖాళీగా లేవు. పైగా ఈ డిజైన్ని మధ్యలో ఆపొద్దు. మోగి మోగి అదే ఆగుతుందిలే అన్నాడు మయాంక్. ఆ ఫోను క్షేత్ర పెద్దమ్మ చేస్తుందేమోనండి అంది తాత్విక. అవునా? అయితే నేను మాట్లాడతాను. ఆ ఫోన్ కట్ కాకూడదు అంటూ పక్కనే ఉన్న ఫోన్ అందుకున్నాడు. అతను క్షేత్రమ్మకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మర్యాద ఇస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అత్తయ్య గారు, ఎలా ఉన్నారు అని అడిగాడు. బాగున్నాను మయాంక్. అక్కడ మీరంతా బాగున్నారా? కాలేజీలో ఉన్నావా అంది క్షేత్రమ్మ. లేదండి, ఇవాళ లీవ్ పెట్టాను. మా నారింజ తోటలో ఉన్నాం. నేను తాత్విక ఇక్కడ చిన్న వర్క్ ఒకటి పెట్టుకున్నాం అన్నాడు. ఇప్పుడు వర్క్ ఏంటి? నారింజకాయలు ఇంకా కోతకి రాలేదుగా అంది క్షేత్రమ్మ. నారింజ గురించి కాదండి. ఈ తోటలోనే కొంత నేలను చదును చేయించి అందులో పూల మొక్కలు నాటిస్తున్నాను. ఇంతకు ముందే సిటీ నుండి అన్ని రకాల పూల మొక్కలు తెప్పించాను. పనివాళ్ళు నాటుతున్నారు. నేను తాత్విక ఇక్కడే ఉన్నాం అన్నాడు. అంటే ఇప్పుడు తోట పని పెట్టుకున్నారా? పెళ్ళయ్యాక మీ ఇద్దరూ అసలు బయటకే వెళ్ళలేదు. సరదాగా ఎటైనా వెళ్లాల్సింది కదా. అది చెబుదామనే కాల్ చేశాను అంది. పక్కన ఉన్న తాత్విక ఫోన్ లాక్కుని, పెద్దమ్మ, రోజు వెళదామనే అంటున్నారు. కేరళకో సింగపూర్కో. నేనే వద్దంటున్నాను. నాకు బయటకు వెళ్ళడం ఇష్టం లేదు. రోజు సరదాగా ఇక్కడ మామిడి తోటల్లోకి వెళ్ళి తిరుగుతూనే ఉన్నాం. కానీ ఈ నారింజ తోట ఇంటి దగ్గరే ఉంటుందిగా. అందుకే అడిగాను ఇక్కడ నా కోసం కొన్ని పూల మొక్కలు నాటించమని. నేను కొన్ని అడిగితే ఆయన 100 మొక్కలు నాటిస్తున్నారు. చూస్తుంటే చాలా బాగుంది. ఇక రోజు ఆయన కాలేజీ నుండి రాగానే మేమిద్దరం ఇక్కడికే వస్తాం. ఇక్కడే కూర్చుని టీ స్నాక్స్ తీసుకుంటాం. మాకిదే కేరళ సింగపూర్. సరే, మీ అల్లుడు గారితో మాట్లాడు పెద్దమ్మా అంటూ ఫోన్ మయాంక్కి ఇచ్చింది. మయాంక్ ఫోన్ పట్టుకుని, చెప్పండి అత్తయ్య అని అనగానే, ఏముంది మయాంక్ చెప్పడానికి? పరోక్షంగానైనా 100 మార్పుకి కారణం నువ్వే అయ్యావు. మెట్టభూమిలా ఉన్న తాత్విక జీవితంలోకి చిరుజల్లులా వచ్చావు. తాత్విక ఏం చెబితే అది చేస్తూ తన మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది అంది క్షేత్రమ్మ. మయాంక్ ఆమెతో చాలాసేపు మాట్లాడి తాత్వికతో కూడా మాట్లాడించి ఫోన్ పెట్టేశాడు. ఇక్కడ మయాంక్ తాత్విక ఎంత బాగున్నారో అక్కడ దర్శన్ అమోఘ అంత బాగున్నారు. అది అపోహలు తొలగి అలా సుఖాంతమైంది. శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల చిరుజల్లై రానా. మరి ఈ నవల మీద, ఆడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో మాకు తప్పక తెలియజేస్తారు కదా. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.